క్లుప్తంగా కొన్ని మాటలు బైబిల్ నుండి మీకు చెప్పాలని ఆశిస్తున్నాను. చదవండి. కీర్తనల గ్రంథం 126వ కీర్తన 3వ వాక్యం. కీర్తన 126వ కీర్తన 3వ వాక్యం. యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులమై మైతిమి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములను చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి. దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. చెప్పాలి, ఏ కార్యాలండి? ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, గొప్ప కార్యాలు. ఎవరి కోసం చేస్తాడు చెప్పాలి. పక్కన వాళ్ళని చూసి చెప్పండి, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, గొప్ప కార్యములను చేసి మనం సంతోషభరితులమైతిమి. ప్రైజ్ ది లార్డ్. 2వ వచనం కూడా చదవండి. మనం కల కనిన వారి వలె ఉంటిమి, నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనంద గానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకునేది. మనం చెప్పడమే కాదు, మన కొరకు ఆయన గొప్ప కార్యం చేశాడని అన్యజనులందరూ కూడా అంటారు. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేశాడని అన్యజనులను వాళ్ళు చెప్పుకుంటారంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నేను విశ్వసిస్తున్నాను, నా దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. దాదాపుగా సంవత్సర ఆఖరిలోకి వచ్చేసాం మనం. ఇప్పటివరకు దేవుని కార్యాన్ని నువ్వు రుచి చూడలేదా? దేవుని కార్యం చేత నువ్వు సంతృప్తి చెందలేదా? దేవుని కార్యాన్ని చూడని పరిస్థితుల్లోకి వెళ్ళ ఉన్నావా? ఈ దాదాపుగా సంవత్సర ఆఖరిలోకి మనం వచ్చేసాం. ప్రభు మన కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఆ గొప్ప కార్యాల ద్వారా మనందరూ సంతోషభరితులుగా, ఆనందభరితులుగా, అత్యానంద భరితులుగా మనం మార్చబడబోతున్నాం. అండ్ అన్యజనులందరూ కూడా మనల్ని గురించి సాక్ష్యం ఇవ్వాలి. ఏమనంటే, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేస్తాడు. ఎవరి కొరకు? దేవుడు గొప్ప కార్యం చేస్తాడనేది వాస్తవం, దానిలో మార్పు లేదు. దేవుడు ఘనకార్యాలు చేస్తాడనేది వాస్తవం, దాంట్లో మార్పు లేదు. కానీ వీళ్ళ కొరకు, స్తోత్రం చెప్పండి గట్టిగా, వీళ్ళ కోసమా? నేను ఎవరికైనా ఆయా సందర్భాల్లో కూడికి డేట్స్ ఇస్తే, ఆ తర్వాత ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు అంటారు, అన్న మేము ఇలా మీరు వస్తున్నారని చెప్తే మీ దగ్గరకు వస్తాడా? మీ దగ్గరకు వస్తాడు ఆయన మీద. ఆయన అంటే ఎవరు? నేను మామూలే కదండి, ఒక సేవకుడు. నేను మీ దగ్గరకు వస్తాడా? వస్తుంది అన్నారన్నా. మీరు వచ్చిన తర్వాత అందరూ వామ్మో వీళ్ళ కోసం ఆయన వచ్చాడా? మనుషులే ఒక మనుషుల కొరకు వచ్చినప్పుడు ఘనంగా చెప్పుకుంటుంటే, సాక్షాత్తు దేవుడు మన ఎద్దుకు రాబోతున్నాడు. మన కొరకు గొప్ప కార్యాలు ప్రభు చేయబోతున్నాడు, ఘనకార్యాలు ప్రభు చేస్తాడు. అప్పుడు అన్ని జనులందరూ గుసగుసలాడుతూ ఉంటారనమాట. వీళ్ళ కోసమా? వీరి కోసమా దేవుడు? నిజమే, వీరి కొరకు దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. వీళ్ళ కొరకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడని అన్ని జనులందరూ చెప్పుకుంటారు. మనమైతే యెహోవా మన కొరకు గొప్ప. ఏంటమ్మా, ఏంటి ఇంత ఆనందంగా ఉన్నావు? ఏంటి బ్రదర్ ఇంత సంతోషంగా ఉన్నారు? ఏంటి సంగతులు? ఏంటి సబ్జెక్ట్? ఇంత సంతోషంగా ఉన్నారంటే, బ్రదర్ దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేస్తున్నాడు. సిస్టర్, దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేస్తున్నాడు. కనుక మనం సంతోషభరితులమైతే, ఎవరి కోసమే కాదండి, నీ కొరకు ప్రభు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చాలా సందర్భాల్లో మనుషులు మన కొరకు ఏదైనా చేయాలని ట్రై చేస్తారు, కానీ అది మనకు సంతోషాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ దేవుడు మన కోసం కార్యాలు చేస్తే ఖచ్చితంగా మనకు సంతోషం అది కలిగిస్తుంది. కొన్నిసార్లు మనుషులు వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, బలాన్ని బట్టి ట్రై చేస్తారు, ప్రయత్నిస్తారు. దర్యావేష్ అనే చక్రవర్తికి దానియేలు అంటే చాలా ఇష్టం. అవునా కదమ్మా? ఇష్టం, అంతే కదమ్మా. దర్యావేష్ అనే చక్రవర్తికి దానియేలు అంటే చాలా ఇష్టం. వాళ్ళు చాలా క్లోజ్గా ఉండేవాళ్ళు, చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. అండ్ మంచి మంచి ఆలోచనలు దర్యావేష్కి దానియేలు చెప్తుండేవాడు. కనుకనే 120 మంది అధిపతులు ఉంటే దాంట్లో ప్రధానంలో ముఖ్యమైన స్థానాన్ని అందుకొని గొప్పగా దానియేలు బ్రతుకుతున్న రోజులు అవి. కానీ ఉంటారు కదండి, కుళ్ళు బోతులు అన్నాలో ఏమన్నాలో వాళ్ళకి తట్టుకోలేరు కదండి. కొంతమంది చూసి సహించలేక వీళ్ళిద్దరు ఇంత ప్రియంగా ఉన్నారు ఏంటి, రాజుగారికి ఈయనంటే అంత ప్రేమ ఏంటి అని చెప్పి కపటమైన ఆ తంత్రాలతో ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళి, రాజుగారు 30 రోజులు నీకు తప్ప ఇంకెవరికి
ప్రార్థన చేయకూడదు, వేడుకోకూడదు అని చెప్పి ఏదో ఆయనకి చెప్పారండి. ఒకవేళ ఎవరైనా తెగించి సాహసించి నిన్ను కాకుండా ఇంకెవరైనా అడిగితే వాళ్ళ సింహాలు ఉన్న గుహలో పడవేయాలని ఒక కుట్రపూరితమైన ఆలోచన రాజుగారికి చెప్పారు. గ్రహించలేకపోయాడండి. ఆ తర్వాత ఒక శాస్త్రాన్ని తీసుకొచ్చారు, చట్టాన్ని తీసుకొచ్చారు. ఏంటంటే 30 రోజులు, ఒక నెల రోజులు రాజుగారికి తప్ప ఇంకెవరికి మొరపెట్టకూడదు, ప్రార్థన చేయకూడదు. ఒకవేళ రాజు మాటను కాదంటే వాళ్ళ సింహాలు ఉన్న గుహలో పడవేస్తారు అని శాసనం ఆ దేశం అంతా చాటి చెప్పడం జరిగింది. ఆ తర్వాత తెలిసిన సత్యం ఏంటంటే ఇది ఎవరి కోసం చేసిన కుట్ర అంటే దానియేలు కోసం చేసిన కుట్ర. ఆ తర్వాత 4 కొరుక్కున్నాడు. 4 కొరుక్కుని దర్యావేశ అరే నేను ఇలా చేశానేంటి? ఎందుకంటే దానియేలు అనే ఒక వ్యక్తి యథావిధిగా ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే వ్యక్తి కదా. అతడు దేవుని సన్నిధిలో యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ప్రార్థన చేస్తాడు. నెల రోజులు మరి ఆయన ప్రార్థన చేయకుండా ఉండలేడు కదా అని చెప్పి తర్జన భర్జన పడ్డాడండి. ఆ తర్వాత దానియేలు ప్రార్థన చేస్తున్నట్లు పట్టుకున్నారు. అతన్ని తీసుకెళ్ళి సింహపు గుహలో పడవేయాలని ట్రై చేశాడా లేదండి? దర్యావేశ అతను రక్షించాలని ట్రై చేశాడు. చదవండి మా మాట. 14వ వచనం, 14వ వచనం, అధ్యాయం 6వ అధ్యాయం 14వ వచనం. రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షించవలెనని తన మనస్సును దృఢపరుచుకొని సూర్యుడు అస్తమించేంత వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేసెను. ఆ మనుషులు దీన్ని చూచి రాజసన్నిధికి సందడిగా. చూడండి, సూర్యుడు అస్తమించేంత వరకు ట్రై చేశాడా లేదా చెప్పండి? సూర్యుడు అస్తమించే వరకు ప్రయత్నిస్తున్నాడు. రాజు తానే ఇచ్చిన శాసనం, అది తానే ఇచ్చిన చట్టం, తానే ఇచ్చిన మాట, దాన్ని వెనక్కి తీసుకోలేకపోయాడు. సూర్యుడు అస్తమించేంత వరకు ఈ నిర్దోషిని కాపాడాలి, ఈ నీతిమంతుని కాపాడాలి అనే ప్రయత్నం చేసినా కూడా ఆ ప్రయత్నం సఫలం అవ్వలేదండి. దేవుడు దానియేలును కాపాడాడు, అది వేరే సబ్జెక్టు. చాలా సందర్భాలు మనుషులు వచ్చి మన కొరకు ఏదో చేయాలని ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళు ప్రయత్నించిన మన జీవితంలో వాళ్ళు ఏ కార్యాలు చేయలేరు కొన్నిసార్లు. కానీ మనం ఆరాధించే దేవుడు ప్రేమైన వాళ్ళరా శాసనాన్ని రద్దు చేయగలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన మన కొరకు గొప్ప కార్యాలు చేసే దేవుడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. సొదొమ గొమొర్రా పట్టణానికి దేవదూతలు వెళ్ళారు. దేనికోసం వెళ్ళారు? సొదొమ గొమొర్రా పట్టణానికి విజిటింగ్ వెళ్ళారా, లేకపోతే తీర్పు తీర్చడానికి, లేకపోతే అగ్ని గంధకాలతో ఆ పట్టణం ఏంటండి నాశనం అయిపోవాలనేది దేవుని ఒక ఉద్దేశం, దేవుడు నిర్ణయించిన తీర్పది. వాళ్ళు విజిటింగ్ వెళ్ళారా? అబ్రహాం ఇంటికి విజిటింగ్ వెళ్ళారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం విజిట్ చేసే విషయాలు ఉంటుంది, కానీ ఒక దేవుని తీర్పు ఆ పట్టణం సొదొమ గొమొర్రా పట్టణం మీద ఒక దేవుని తీర్పు వచ్చిన వెంటనే వాళ్ళ పని చేసే వాళ్ళ పని ఏంటి? వాళ్ళు వచ్చిన పని ఏంటంటే ఉగ్రత దిగి వస్తుంది, అక్కడ అగ్ని గంధకాలతో ఆ పట్టణం తగలబడిపోతుంది. ఆ పని చేసేందుకు వచ్చారు వాళ్ళు. అబ్రహాముని ప్రార్థనను బట్టి లోతును వెలుపడికి తీసుకురావాలి. కానీ లోతు అంటాడు, అయ్యా ఈ రాత్రి మా ఇంట బస చేయండి. స్తోత్రం చెప్పడం గట్టిగా. మా ఇంట్లో ఈరోజు మీరు బస చేయాలి, ఈ రాత్రి మీరు మా ఇంట్లో ఉండాలని చెప్తే మేము వచ్చింది ఆ పని కోసం కాదు. నీవు వెంటనే బయలుదేరి బయటికి రా, నేను బయటకు తీసుకురావాలి. అగ్ని గంధకాలు సొదొమ గొమొర్రా పట్టణం మీద కురవాలి. మేము తీర్పు తీర్చడానికి, లేకపోతే దేవుడిచ్చిన తీర్పు, లేకపోతే దేవుని యొక్క ఉగ్రతకి పట్టణ పాత్ర. మేము ఇక్కడ కాలక్షేపం చేసుకుంటూ ఇక్కడ కూర్చోడానికి మేము రాలేదు. కానీ ప్రేమైన ఆ ఒక్క లోతు కుటుంబం కోసం ఆ రాత్రి వాళ్ళు ఆ ఇంట ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. జరగబోల్సిన ఉగ్రత, రావాల్సిన ఉగ్రత కొంచెం డిలే అయ్యింది. ఆమెను చెప్పడం గట్టిగా. ఎవరి కోసం ప్రభు? కొన్నిసార్లు జరగవలసిన కొన్ని కార్యాలు దేవుడు డిలే చేస్తాడు. ఎవరి కోసం అంటే మన కోసమే. ఆమెను చెప్పడం గట్టిగా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ట్రైన్ సరిగ్గా 9 గంటలకే రావాలి, నువ్వు 9 గంటలకి ఇక్కడే ఉన్నావు. 9ంటికి ట్రైను, 9ంటికి నువ్వు గోరంట్లలో ఉన్నావు. గోరంట్ల నుండి రైల్వే స్టేషన్కి వెళ్ళాలంటే ఎంతసేపు పడుతుంది? ఎంత వేగంగా పోయినా మన రైల్వే స్టేషన్ గుంటూరు స్టేషన్ ఎంతసేపు పడుతుంది అన్నానా? 7 నిమిషాలా? 20 నిమిషాలు మినిమం. ఒక 20 నిమిషాలు పడుతుంది కదా. 20 నిమిషాలు స్టేషన్కి వెళ్తే మళ్ళీ ప్లాట్ఫామ్ నెంబర్ చూసుకొని వెళ్ళాలి. 9 o'clock రావాలి ఆ ట్రైను. నువ్వు 9 దాకా ఇక్కడే ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్.
ఇక ఆరివరిగా పరిగెత్తుకుంటూ ఏంటంటే ఆటోలు ఎక్కావో, లేకపోతే పరిగెత్తుకుంటూ వెళ్ళావో, లేకపోతే ఎవరో బైక్ ఎక్కి వెళ్ళావో, అడావుడిగా ట్రైన్ వెళ్ళిపోతుందని నువ్వు స్టేషన్కి వెళ్తే ఇంకా ట్రైనే రాలా, లేకపోతే ట్రైన్ వచ్చి ఆగిందనమాట. ఏంటయ్యా ట్రైన్ ఇంకా హాఫ్ అన్ అవర్ లేకపోతే 45 minutes డిలే అంటే, ఎవరో మినిస్టర్ రాబోతున్నాడు, ఆయన ఈ ట్రైన్లో పోవాలి, ఆ మినిస్టర్ కోసం 45 minutes లేకపోతే 1 hour ట్రైను డిలే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆ మినిస్టర్ ఆ రోజే రావాలా? ప్రేమైన వాళ్ళరా, అది మినిస్టర్ కోసం డిలే అయ్యింది కాదండి, నిన్ను ఆ ట్రైన్లో ఎక్కించి నిన్ను క్షేమంగా తీసుకెళ్ళాలని నీ కోసం దేవుడు ఆ రోజు మినిస్టర్ గారికి ఎందుకు లేట్ అవ్వాలి చెప్పండి? ఆయన రైట్ టైంకి రావాలి కదండి. ఏదో చేస్తాడండి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మనం ఆరాధించి దేవుడు మన కొరకు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. చప్పట్లు కొడుతూ నీ కొరకు, ముఖ్యంగా నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. 7 సంవత్సరాలు సమృద్ధి, 7 సంవత్సరాలు కరువు. ఎవరి కోసం ఈ ప్రాజెక్టు చెప్పండి? ఐగుప్తు కోసమా? చెప్పండి. యోసేపు అనే వ్యక్తిని తీసుకెళ్ళి గణపరచాలని, యోసేపు అనే వ్యక్తిని తీసుకెళ్ళి ఐగుప్తు దేశం మీద అధిపతిగా నిలబెట్టాలని దేవుడు 7 సంవత్సరాలు విపరీతమైన పంట, సమృద్ధి అయిన పంటను పండించి 7 సంవత్సరాలు కరువును కలిగించి ఈ ప్రాజెక్ట్ అంతా కూడా ఒక కలలో ఫరోకు చూపించి, ఆ ఫరోకి కలవరాన్ని కలిగించి యోసేపుని వెలుపలికి రప్పించి నిన్ను విడిపించడం కొరకు, నిన్ను హెచ్చించడం కొరకు, నిన్ను గణపరచడానికి కొరకు దేవుడు ఏదైనా చేస్తాడు. ఆమెన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. ఒక మొర్దెకై కోసం రాజనగరం అంతా మేలుకొని ఉందండి. ఇప్పుడు రాజుగారు నిద్రపోలేదనుకోండి, రాజనగరంలో ఉన్న వాళ్ళు నిద్రపోతారా చెప్పండి? మొత్తం ఆ రాజనగరం అంతా, ఆ భవనం అంతా కూడా ఫుల్ రాత్రంతా దీపాలు వెలుగుతున్నాయి. ఏంటి? చీకటి పడింది కదా, దీపాలు ఆర్పాలి కదా, దీపాలు ఆరిపోవాలి కదా, నిద్రపోవాలి కదా. ఏంటి రాజుగారు నిద్రపోలేదు? రాజుగారు నిద్రపోలేదు, ఆ రాజనగరంలోనూ నిద్రపోలేదు. ఎవరి కంటి మీద నిద్ర లేదండి. నిద్ర వచ్చినా కూడా కంటి మీద నిద్ర లేకుండా పోయింది. రాజనగరం అంతా దీపాలతో వెలిగిపోతున్నాయి. పరిగెత్తేవాళ్ళు పరిగెత్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు, పుస్తకాలు మోసేవాళ్ళు మోస్తున్నారు, చదివేవాళ్ళు చదువుతున్నారు. ఓ నగరమంతా, ఇంకా చెప్పండి, రాజు నివసించే ఆ నివాసం అంతా కూడా మేలుకొని ఉన్నారు. ఎవరి కోసం చెప్పండి? ఎవరి కోసం అండి? ఒక మొర్దెకై అయిన వ్యక్తి కోసం. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. ఎందుకంటే అతనికి వ్యతిరేకంగా కుట్ర చేసి ఒక ఉరికోయి నాటించారు. ఆ తెల్లవారుజాము వచ్చేసి అనుమతి తీసుకొని ఉరికోయి మీద అతను ఉరి తీస్తారు. ఆ ఉరి నుండి తప్పించాలి, ఆ ప్రమాదం నుండి తప్పించాలి, ఆపద నుండి తప్పించాలని రాత్రి నిద్ర లేకుండా చేశాడు. రాజుగారికి నిద్ర లేకుండా చేశాడు. ఒక రాజుగారికే కాదండి, ఆ భవనంలోనే ఎవరికి నిద్ర లేకుండా చేశాడు. ఎవరు ఆ రాత్రంతా కంటి మీద కునుకు లేకుండా. మన దేవుడు మన కొరకు, ఒక్క పర్సన్ కోసం, ఒక్క వ్యక్తి కోసం ఇంతమందికి నిద్ర లేకుండా చేయాలా ప్రభు అంటే, ఎస్ చేస్తాను నేను. యెహోవా వీరి కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు. చెప్పండి కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అన్ని జనులందరూ మనల గురించి చెప్పుకుంటారండి, యెహోవా వీరి కోసం గొప్ప కార్యం. మీరు నమ్మండి, మీరు విశ్వసించండి. మీరు ఉద్యోగం చేస్తున్న చోట ఏదో ఒక ప్రాబ్లం రావడం, ఆ ప్రాబ్లంలో ప్రభు మిమ్మల్ని ఆదుకోవడం, మీకు సహాయం చేయడం, అప్పుడు మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నిజంగా నీవు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు, దేవుడే చేశాడు ఈ కార్యం. డాక్టర్లు చెప్తారు, నాకు చాలామంది చెప్తూ ఉంటారండి, సాక్ష్యాలు అవన్నీ చెప్పాలంటే చాలా ఉంటాయి, కానీ నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. డాక్టర్లు చెప్పారు, ఈ కడుపులో ఉన్న బిడ్డ కష్టమే, ఇంకా మీరు అబార్షన్ చేయించేస్తే బెటరు, ఎందుకంటే బిడ్డ సరిగా ఎదగలేదు, హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, గుండెలో రంధ్రం ఉందని, బ్రెయిన్ ఎదగలేదని ఏదో రిపోర్ట్స్ వాళ్ళు డాక్టర్లు చెప్తారు. వాళ్ళు నా దగ్గరికి వస్తూ ఉంటారన్నా, ఇలా చెప్పారంటే నేను ఆదరణ కలిగిన మాటలు చెప్పి ప్రార్థన చేసి పంపిస్తూ ఉంటాను. వాళ్ళు వస్తారన్నా అబార్షన్ చేసి బిడ్డను తీసేయమంటున్నారు, లేకపోతే తల్లి ప్రాణాన్ని కూడా ప్రమాదం అంటున్నారు, బిడ్డ సరిగా ఎదగలేదని ఏదో చెప్తూ ఉంటారు. వచ్చి రిపోర్ట్స్ అన్ని తీసుకొస్తుంటారు, ఏడుస్తూ ఉంటారు. నేను ఆదరణ కలిగిన మాటలు, ఒక సేవకుడిగా, ఒక తండ్రిగా ఆదరణ కలిగిన మాటలు చెప్పి, ఏం కాదు నాన్న, భయపడొద్దు, ప్రార్థన చేసుకోండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను, దేవుడి మీద విశ్వాసం ఉంచండి, ప్రభు మీద నమ్మికను ఉంచండి, ప్రభు మన కొరకు గొప్ప కార్యం చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఆ తర్వాత ప్రియులరా, మరలా ఒక 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత ఎప్పుడో రమ్మని డాక్టర్లు చెప్తారు. వెళ్ళి అక్కడ పరీక్ష చేస్తే వాళ్ళు ఆశ్చర్యపోయి, ఇది ఎలా సాధ్యం, ఇది ఎలా సంభవం, ఇలా జరగకూడదే,
ఇలా జరగకూడదే, మామూలుగా మొన్న రిపోర్ట్స్లో బిడ్డ సరిగ్గా ఎదగలేదే, ఈ వారం రోజులు మార్పు ఏంటి, ఈ 2 రోజులు ఇలా మార్పు రావడం ఏంటి, ఇది ఆశ్చర్యంగా ఉంది అని చివరికి మీరు చర్చికి వెళ్తారా? అవునండి చర్చి. ఇది వాస్తవంగా వైద్య శాస్త్రానికి వల్ల కాదు, మీరు నమ్ముకున్న దేవుడే మీ జీవితంలో ఈ కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. అక్కడున్న స్టాఫ్ అంతా పిలిచి, మొన్న చూశారు కదా మీరు, మొన్న వారం క్రితం చూశారు రిపోర్టు, అంత గందరగోళంగా ఉంది కదా, మొత్తం సెట్ అయిపోయింది చూడండి, బిడ్డ పరిపూర్ణంగా గర్భంలో ఎదుగుతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. దేవుడు వీరి కోసం ఈ గొప్ప కార్యం చేశాడు. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా, గట్టిగా హల్లెలూయా. ప్రేమైన వారు, అన్ని జనులందరూ వీరి కోసం యెహోవా గొప్ప కార్యం చేశాడని చెప్పుకునేటట్లు ఒక ఘనమైన కార్యాలు ప్రభు చేయనుగాక. నేను ఒక 2-3 మాటలు చెప్తాను. మన కొరకు ప్రభు చేసే కార్యాలేంటి? ఆమె మొట్టమొదటిగా దేవుడు మన గురించి గొప్ప కార్యాలు చేస్తాడు. దీని గురించి అన్ని జనులందరూ చెప్పుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 27వ అధ్యాయము 33వ వచనం చదవండి. అపోస్తుల కార్యాలు 27:33. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరు ఏమీ పుచ్చుకొనక. బ్రదర్, 14 రోజుల నుండి మీరు అసలు ఫుడ్డే తీసుకోలేదు, ఉపవాసంతో కనిపెట్టుకొని ఉన్నారు. ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఆహారం తినండి, కొంచెం భోజనం చేయండి అని మిమ్మల్ని నేను వేడుకుంటున్నాను. ఇది మీ ప్రాణ రక్షణకు సహాయం అవుతుంది కదా. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశించదని చెప్పుచు ఆహారాన్ని పుచ్చుకొనుడి అన్ని బ్రతిమాలెను. ఈ మాటలు చెప్పి ఒక రొట్టెను పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తినసాగాను. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. 14 రోజుల నుండి అన్నపానాలు పుచ్చుకోలేదండి. వాళ్ళ యాత్ర, వాళ్ళ ప్రయాణం ప్రమాదంగా మారిపోయింది. గాలి, వాన, తుఫాను, అసలు పడవ ఓడ ఎట్టుపోతుందో తెలియట్లేదు. తలలు పైకెత్తి వినండి. సూర్య చంద్ర నక్షత్రాలు కూడా కనిపించేది. రాత్రి పగలో వ్యత్యాసం తెలియని పరిస్థితి. ఆ ఓడ ఎట్టుపోతుందో తెలియదండి, ఏమి జరుగుతుందో తెలియదు. భయానకమైన పరిస్థితుల గురించి సాగిపోతూ ఉన్నారు వాళ్ళు. టైటానిక్ షిప్పు బద్దలైపోయింది. దేనివల్ల చెప్పరే? టైటానిక్ షిప్పు బద్దలైపోయింది దేనివల్ల? ఒక మంచు కొండను ఢీ కొట్టింది, బద్దలై. అక్కడేమైనా తుఫాను వచ్చిందా? అక్కడేమైనా గాలి వచ్చిందా? ఒక మంచు కొండను ఢీ కొట్టి బద్దలైపోయి వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో టెక్నాలజీతో ఎంతో గొప్పగా నిర్మించిన ఓడ అది. సాక్షాత్తు దేవుడే వచ్చినా కూడా ఈ ఓడని ఏం చేయలేరని చెప్పారంట. ఏది అది ఎవరైతే దాన్ని నిర్మించారో దేవుడే వచ్చి దీన్ని పడగొట్టాలని కోరుకున్నా, ముంచాలని కోరుకున్నా ముంచలేడు. అంత టెక్నాలజీతో చేసామని వాళ్ళు గర్వంగా మాట్లాడుకుని ఒక చిన్న మంచు కొండకు తగిలేసరికి బద్దలైపోయి వేల మంది జలసమాధి అయిపోయారు. కానీ ప్రేమైన వల్లరా, ఏ టెక్నాలజీ ఉందో లేదో తెలియదు ఈ ఓడకి. ఈ పౌలు గారు యాత్ర చేస్తున్న ఈ ఓడకి ఏ టెక్నాలజీ ఉందో మనకు తెలియదు. భయంకరమైన గాలి, వాన, తుఫాను. దాంట్లో ఇంచుమించు 14 రోజులు అన్నపానాలు కూడా పుచ్చుకోలేదండి వాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో ఇక బతుకుతామనే నమ్మకం కూడా కోల్పోయిన పరిస్థితిలో ఉండగా ఆ భయంకరమైన గాలి, వాన, తుఫానులో, ఆ సుడిగాలిలో దేవుడు పౌలు గారి కోసం దిగి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. దేవుడు పౌలు గారికి దిగి వచ్చి, పౌలా నీవేం అధైర్యపడద్దు, ఓడకి కానీ ఓడలో ఉన్న వారికి ఎవరికి హాని జరగదని దేవుడు వచ్చి ధైర్యపరిస్తే పౌలు గారు అంటారు, బ్రదర్ లేవండి, 14 రోజుల నుండి మీరు భోజనం చేయలేదు, ఏదో కొంచెం భోజనం చేయండి, అప్పుడు మీ 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 ప్రాణ రక్షణకు అది సహాయపడుతుంది కదా, కొంచెం భోజనం చేయండి. ఇదిగో దేవుడు నాతో చెప్పాడు, ఈ ఓడలో ఉన్న వాళ్ళకి ఎవరి తలలో నుండి ఒక తల వెంట్రుక కూడా రాలేదు. ఆమె చెప్పండి గట్టిగా. గాలి అండి, కనీసం గాలి కూడా జుట్టు రాలిపోతుంది కదా. ఎవరి తల నుండి, ఆ ఓడలు ఎంతమంది ప్రయాణం చేస్తారు, ఎవరి తలలో నుండి ఒక తల వెంట్రుకలు కూడా రాలేదు. కాబట్టి మీరు అధైర్యపడాల్సిన అవసరం, ఎందుకంటే దేవుడు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్ అని లేచి ఆయన ఏం చేశారు తెలుసండి? రొట్టెని తీసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేయసాగాను? చెప్పాలి, ఏం చేయసాగాను? ముందు మనం ధైర్యంగా ఉండాలి. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. ముందు ఆయన తినడం ప్రారంభించాడు, ఆ తర్వాత అందరూ తలాగా ఒక రొట్టె తీసుకుని తినడం ప్రారంభించారు. ప్రియులారా, దేవుడు మన కొరకు గొప్ప కార్యం చేస్తాడు.
అది గాలి, వాన, తుఫాను, ఎలాంటి పోరాటాలైనా దాంట్లో నీవు ధైర్యంగా నిలబడగలిగితే నీ కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా గట్టిగా. హల్లెలూయా. నీవు ధైర్యంగా ఉండాలి. ముందు పౌలు గారు తినండి తినండి అమ్మా, తినండి 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 అంటుంటే మాకు వద్దు అంటుంటారు వాళ్ళు. తినండి 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 అని కాదు, ముందు ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండండి అని నేను చెప్పడం తేలిక. నేను ధైర్యంగా ఉంటే మీరు ధైర్యపరచబడతారు. ఒక తండ్రి ధైర్యంగా ఉంటే పిల్లలు ధైర్యపరచబడతారు. తల్లి ధైర్యంగా ఉండని పిల్లలు చెప్పడం కాదు, నీవు ధైర్యంగా నిలబడితే నీ కుటుంబం ధైర్యంగా ఉంటుంది. ఒక సంఘ కాపరి ధైర్యముగా ఉన్నప్పుడు సంఘం ధైర్యముగా ఉంటారు. ఒక నాయకుడు ధైర్యముగా ఉన్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా ధైర్యముగా ఉంటారు. ఒక నడిపించేవాడు ముందు ధైర్యం వహిస్తే చుట్టూ ఉన్న వాళ్ళు ధైర్యంగా ఉంటారు. మన కొరకు ఆయన గొప్ప కార్యం ఒక్క పౌలు గారి కోసం ఓడలో ఉన్న వాళ్ళందరినీ ప్రభు కాపాడాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. ఒక్క నీ కోసం నీ పట్టణాన్ని దేవుడు రక్షించబోతున్నాడు. నీ కోసం నీ రాష్ట్రాన్ని దేవుడు కాపాడబోతున్నాడు. నీ కోసం ఒక దేశాన్ని దేవుడు కాపాడబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. కానీ నీవు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ప్రియులారా, మన ధైర్యంగా ఏలియా ఆ కర్మేలు పర్వతం మీద బహుధైర్యంగా కనిపించాడండి. ప్రజలందరూ వచ్చి నిలబడ్డారు. కర్మేలు పర్వతం మీద ధైర్యంగా నిలబడి దేవుని పక్షాన నిలబడి మాట్లాడుతుంటే జనులందరూ వచ్చి ఏలియా ఎదుట నిలబడ్డారా లేదండి? నిలబడ్డారు. ఏలియా బదరి వృక్షం కింద పడుకున్నాడు. ఎవరన్నా వచ్చారా? బదరి వృక్షం కింద పడుకున్నాడు. కనీసం వాళ్ళ అసిస్టెంట్ పాస్టర్ అని వచ్చాడా? ఆయన కూడా రాలా. ఈయన వద్దన్నాడు అనుకోడు, వద్దనంత మాత్రానికి ఆగిపోతారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను ఒక్కొక్కసారి కారు లేట్గా వచ్చింది అనుకోండి, కోపం వస్తుంది. టైంకి వెళ్ళాలి. ఇప్పుడు నేను టైంకి వెళ్ళకపోతే నన్ను కాదు తిడతారు, టైంకి రాడే మనిషి అని అంటారు కదా అని నేను చూసే కారు రాదు త్వరగా. ఒక్కొక్కసారి ఏదో వాళ్ళకు పనులు ఉంటాయి కదా, డ్రైవింగ్ చేసేవాళ్ళని వాళ్ళకు ఫ్యామిలీస్ ఉంటాయి కదండి. ఏదో కొన్నిసార్లు వాళ్ళకి ఆలస్యం అవుతాయి. అప్పుడు మనకు కొంచెం బీపీ పెరుగుతుంది. మనం కూడా గుంటూరులోనే ఉన్నాం కదండి, కొంచెం అప్పుడప్పుడు గుంటూరు వాళ్ళకి బీపీ ఎక్కువే. ఎందుకంటే మనం తినే మన ఫుడ్ స్టైల్ని బట్టి కావచ్చు, కోపం ఎక్కువే మనకు. అడావుడికి నేను ఏం చేస్తాను తెలుసా అండి, కావాలని అప్పుడే ఒక ఆటో ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చి ఉంటారు. ప్రార్థన చేసి, బ్రదర్ నన్ను కొంచెం గుంటూరు టౌన్ దాకా తీసుకెళ్ళి అన్న అంతకన్నా భాగ్యం ఉందని ఆయన ఆటో ఎక్కించుకుంటాడా. సరే నేను ఆటో ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటాను. పోయాడని అనుకుంటారండి. నేను గోరంట్లో క్రాస్ చేస్తుంటాను, అప్పుడే కారు వస్తుంది. కారు వెనక వచ్చి అన్న దిగండి అని వెళదామని చెప్తే కొంచెం బీపీలో ఉన్నప్పుడు ఒక 2-3 నిమిషాలు అట్టుంటుంది. అంతే. నేనేం తిట్టను కానండి, మౌనంగా ఉంటాను. ఆ మౌనమే మహాయుద్ధం. అంతే. నేను వెళ్ళిపోయాను అనుకోండి, వెనకే వస్తుంటారు కారులో. నేను వస్తున్నారో లేదో చూస్తూనే ఉంటాను. ఆయన సీరియస్గా ఉంటాను. అంటే నెక్స్ట్ అలా రిపీట్ అవ్వకూడదని మొత్తం అది మీటింగ్ దాకా పాప కారు వెనక వస్తూ ఉంటుంది. నేను ఆటోలో కూర్చొని పోతూ ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. పోయాడులే నన్ను ఆగిపోతారా చెప్పండి? వస్తారు కదా, వెనక్కి వస్తారు కదా. ఇప్పుడు ఏలియా వద్దని చెప్పేసి వెళ్ళిపోయాడు, ఆగిపోతారా? ఆగిపోవచ్చా? పోవాలి కదండి. కానీ ఎవరు రాలా. ఏలియా ఒక్కడే వెళ్ళి ఆ బదరి వృక్షం కింద కూర్చొని ఏడ్చుకుంటున్నాడు, చనిపోవాలనుకుంటున్నాడు, ఏంటంటే ఆకలితో అల్లాడిపోతున్నాడు, మరణాపేక్షకున్నాడు. అంటే ఈ విశ్వాసయాత్రలు నీవు ధైర్యముగా ఉంటే నీతో నిలబడే వాళ్ళని దేవుడు నీకు ఇస్తాడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టి. నీవు భయపడిపోయావనుకో, నీవు అధైర్యపడిపోయావనుకో, నీవు పెరిగివాడిగా మారిపోయావనుకో, నీవు భద్రవృక్షంలో కూర్చొని ఎవరు రారు. ప్రియులారా, పౌలు గారు ముందు ఆయన రొట్టెను విరిచి ఆయన తినసాగాడు. ఆటోమేటిక్గా అందరూ తినడం ప్రారంభించారు. లేకపోతే అందరూ తుఫాన్ల వల్ల చనిపోవడం ఏంటో కానీ తిండి లేకుండా చచ్చేవాళ్ళు. అందరూ భోజనం చేశారు. మన కొరకు దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఒకరోజు పౌలు గారిని రాళ్ళు రువ్వారండి. రాళ్ళు రువ్వి చివరికి ఆయన చనిపోయాడేమో అని చెప్పి అతని పట్టణపు వెలుపలికి ఈడ్చారు. ఒక లుస్త్రాలో ఒక కుంటివాడు ఉన్నాడండి. ఆయన స్వస్థత పొందడానికి కావలసిన విశ్వాసం అతనిలో ఉందని లేచి నడవమని పౌలు గారు చెప్తే అతడు లేచి నడిచి గంతులు వేశాడు. అప్పుడు ఊరి జనమంతా వీళ్ళు దేవుళ్ళు అని చెప్పి వీళ్ళని ఆరాధించడానికి ప్రయత్నిస్తే వీళ్ళు అడ్డుపడ్డారు. ఇలారా మేము కూడా మీలాంటి మనుషులు, మీరు మమ్మల్ని ఆరాధిస్తున్నారు ఏంటని వాళ్ళని అడ్డుకున్నారు. ఆ తర్వాత కొంతమంది కుట్రపూరితంగా వాళ్ళని రాళ్ళు రువ్వి కొట్టాలని రాళ్ళు రువ్వారు కూడా, రాళ్లతో కొట్టారు. వీళ్ళు స్పృహ కోల్పోయి పడిపోయారు.
స్పృహ కోల్పోయి పడిపోతే వాళ్ళని సేవ అంటే మీరు చూడండి, మీకు అర్థమవుతుందా? సేవ అంటే రాళ్ల దెబ్బలు, మనల్ని 2 మాట దెబ్బలు, మాటలు మాట్లాడితేనే మనం ఫీల్ అయిపోతాం. నన్ను అన్నారు, సేవకుని అనొచ్చా? కళ్ళు పోతాయి, కాళ్ళు పోతాయి, నరాలు తెగిపోతాయి, అర్థమైందండి, తలకాయ పుచ్చకాయలాగా బద్దలైపోతుంది, సేవకుని అంటారా అని అంటుంటాం. ఇది ప్రస్తుతం ఉన్న రోజుల్లో సేవకులు జోలికి వస్తే అసలు మర్యాద ఉండదు, అసలు చాల్తీలు లేచిపోతాయి అని ఏదో చెప్తుంటారు. ఆ రోజు రాళ్ళు రువ్వారండి వాళ్ళని, రాళ్ళు రువ్వి స్పృహ కోల్పోయి పౌలు గారు పడిపోయాడు. పడిపోతే పట్టణపు వెలుపటికి ఈడ్చి పడేశారు. పడేస్తే శిష్యులందరూ నిలబడి చూస్తున్నారు, కానీ కనీసం ఎవరైనా మొహం మీద నీళ్లు కొట్టానో లేపాలిగా, అసలు ఉన్నాడా లేదా, చచ్చిపోయాడని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అన్ని జనులు. ఈ శిష్యులందరూ నిలబడి చూస్తున్నారు. మీరు ఆ తర్వాత చదువుకోండి, ఇవన్నీ నేను చెప్పే సబ్జెక్ట్ అంతా బైబిల్లో ఉంటుంది. అపొస్తలుల కార్యాలు 14:19 ఉంటుంది, మరి చదువుకోండి మీరు. రాళ్ళు రువి చచ్చిపోయారమ్మని చెప్పి తీసుకెళ్ళి పట్టణపు వెలుపటి ఈడ్చి పడేశారండి. శిష్యులు నిలబడి ఉంటున్నారే తప్ప కనీసం ఎవరైనా నీళ్లు తాగించడమో, మొహం మీద నీళ్లు కొట్టడమో, లేకపోతే బతికి ఉన్నాడో లేదని ఫల్స్ చూడడమో, లేకపోతే ఏదో చేయాలి కదా, ఏం చేయాలి, ఊరికే నిలబడి చూస్తున్నారు. అప్పుడు పౌలు గారు తనంతటా తానే లేచి పట్టణంలోనికి వెళ్ళాడు. చప్పట్లు కూడా మంది గట్టిగా ప్రియులారా, ఎవరో వస్తారని ఎక్స్పెక్ట్ చేయొద్దు. నీవే లేవాలి, నీవే ధైర్యంగా ఉండాలి, నీవే విశ్వాసంగా ఉండాలి, నిన్ను నీవే బలపరుచుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. సిక్లగ్లో దావీదు దేవుడి దగ్గర విచారణ చేయడానికి వెళ్ళి ఎవడు రాలా. మీరు సంతోషించండి, మీకు ప్రార్థన చేసుకోండి అమ్మా, ప్రార్థన చేసుకో బ్రదర్ అని చెప్పడానికి ఎవరో కొందరు ఉన్నారంటే నువ్వు సంతోషించు. ప్రార్థన చేసుకుంటున్నారా, చైనీలే అని కొంతమంది ప్రార్థన చేసుకుంటుంటారు. అటు కొంతమంది వస్తారు, ఫ్యాన్ స్విచ్ ఏమో పాప ఆ తల్లికి తెలిసి ఉండదండి, ఫ్యాన్ కింద కూర్చొని ఉంటుంది కానీ స్విచ్ ఎక్కడో తెలియక పాపం చెమట పోస్తుంటుంది, ఆడే కూర్చొని ప్రార్థన చేస్తుంటే ఆ దారిలో ఎవరో ఒక వాలంటీరో, లేకపోతే ఎవరో చర్చ్ ఎల్డరో, లేకపోతే మన బ్రదర్స్ మన సిస్టర్స్ ఎవరో చర్చిలోకి వచ్చారు. ఒక ఆమె పాప ఉక్కపోస్తుంది, ఆ ఫ్యాన్ కింద ఉంది కానీ ఫ్యాన్ తిరగట్లేదు. అప్పుడు చూసాము ప్రార్థన చేసుకుంటుందని స్విచ్ ఆన్ చేస్తే చల్లగా ఫ్యాన్ తిరుగుతుంటే పాప ఆ తల్లి ప్రార్థన చేయడానికి నాకు ప్రోత్సహించింది. సిస్టర్ ప్రేయర్ చేసుకోండి, బ్రదర్ ప్రార్థన చేసుకోండి అని మనకు ప్రోత్సహించడానికి ఎవరైనా ఉన్నారేమో. దేవుని తట్టు తిరగండి, ఒక ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టుకోండి, ప్రభు సన్నిధిలో విచారణ చేయడానికి చెప్పడానికి ఎవరైనా ఉన్నారు. కానీ దావీదుకి ఎవరు లేరు. తానే ఏ పోదును తెప్పించి దేవుని సన్నిధిలో విచారణ చేసి యాజకుని రప్పించి దేవుని తట్టు తిరిగి ప్రార్థించి. కొన్ని సందర్భాలు మన కోసం ఎవరు రాకపోవచ్చు, ఎవరు మనకు సహాయం చేయకపోవచ్చు, ఎవరు మన పక్షాన నిలబడకపోవచ్చు. అయినా పౌలు గారు ఎలా ఆయన రొట్టెని విరిచి తినసాగాడో ఆ విధంగా మనల్ని మనం ధైర్యపరచుకొని నిలబడితే, ఆ తర్వాత విచారణ చేస్తే దేవుడు పొమ్మన్నాడు. అప్పుడు ఈ 600 మంది బయలుదేరి వచ్చారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మన కొరకు, ఒక్క వ్యక్తి కోసం, ఒక్క సంఘం కోసం, ఒక్క పర్సన్ కోసం, ఒక్క గుంపు కోసం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. జనులందరూ చెప్పుకుంటారు, యెహోవా వీరి కొరకు గొప్ప కార్యం చేస్తాడని. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. సమూయేలు 2వ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనం చదవండి. రాజు యెహోవా నాకు దయ చూపి, దేవుడు నాకు దయ చూపించినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనాను ఒకడు శేషించి ఉన్నాడా అతన్ని అడుగగా సీబా యోనాతానుకు కుంటి కాళ్ళు కలిగిన కుమారుడు ఒకడు ఉన్నాడని రాజు. ఏ కాళ్ళు గలవాడంటండి? ఎవరైనా సీబా ఎవరైనా నీ యజమానుని కుమారుడైన. స్తోత్రం చెప్పండి గట్టిగా. సౌలు ఎవరు? నీ యజమానుడు. యోనాతాన్ ఎవరు? నీ యజమానుడు. తల పైకెత్తి వినండి. నీ యజమానుడి కొడుకు మెఫీబోషెతు. వాడికి ఒక పేరు లేదా? కుంటివాడైన ఒక కుమారుడు ఉన్నాడు. ఇలాగైనా పరిచయం చేసేది మనుషుల్ని. కొంతమంది ఉంటారండి, వాళ్ళు ఇచ్చే రికమెండేషన్కి వచ్చే ఉద్యోగాలు కూడా పోతాయి. అందుకే కొందరు ఇచ్చే రికమెండేషన్కి వచ్చేవి కూడా పోతాయి అన్నమాట. ప్రైజ్ ది లార్డ్. వెళ్తే మంచిదే కానన్నా వాళ్ళంత మంచోళ్ళు ఏం కాదన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ఆ పెళ్లి సంబంధానికి వెళ్ళారు, వాళ్ళు మీకు ఆ ఫ్యామిలీ మీకు బాగా నియర్ అంట కదా, ఎట్లా అండి అమ్మాయి మంచిదేనా అంటే
మంచిదేనండి, అయినాక ఒకసారి ఆలోచించి చూడండి అంటారు. వాళ్ళంతా 100% ఫిక్స్ అయిపోయారు. మంచి ఫ్యామిలీ, మంచి అమ్మాయే, అంతా ఓకే. జస్ట్ వీళ్ళు ఫ్యామిలీ ఫ్రెండ్స్ కదా, ఒకసారి అడుగుదామని చెప్పి వీళ్ళని అడిగితే, ఎట్లా మీ ఫ్యామిలీ ఫ్రెండ్ కదా అమ్మాయి, ఎట్లా అంటే మంచి ఫ్యామిలీ, ఓకే, అయినా ఒకసారి విచారించుకోండి ఒకసారి అంటారు. దెబ్బకి దేవుని వల్ల ఏంటండి ఆ సంబంధం పోయింది. ఆ తర్వాత వాళ్ళకి అర్థం కావట్లా, అసలు ఎందుకు రిజెక్ట్ చేశారు, అది మాకు చెప్పండి అని అడిగితే, మాకు ఆల్మోస్ట్ ఓకే అయిందండి, నీ బెస్ట్ ఫ్రెండ్ ఒక ఆమె నీ పక్కన బ్యాగ్ వేసుకుని తిరుగుతుంటుంది కదా, ఆమెను అడిగితే ఆమె ఓకే గారి ఒకసారి ఆలోచించమన్నారు, ఎందుకు మరి ఆమె పక్కన ఉన్న ఆమె సరైన సాక్ష్యం ఇవ్వకపోతే ఇంకెందుకని మేము డ్రాప్ అయిపోయామంటే అంటుంటారు. కొంతమంది ఏంటండి కొంతమంది చేసే సహాయం, కొంతమంది చేసే రికమెండేషను ఏంటంటే ఉన్నదాన్ని కూడా చెడగొట్టేటట్టు ఉంటుంది. ఇప్పుడు షీబా ఎవరు? నీ యజమానుని కుమారుడు మెఫీబోషెతు. కుంటివాడు అంటే వాడు పుట్టుకతో కుంటివాడా చెప్పు? ఆయన ఎప్పుడు కుంటివాడుగా మారాడు చెప్పాలి. తనకు 5 years వరకు ఆయన ఒక రాజకుమారుడే కదా. ఒక పర్సన్ గురించి చెప్పాలంటే పాజిటివ్గా ఉంటే ఎన్నో విషయాలు చెప్పొచ్చు, కానీ చెప్పరుగా. 5 years నుండి ఆయన రాజకుమారుడు, హెల్తీగా ఉన్నాడు, ఆరోగ్యంగా ఉన్నాడు. ఒక చిన్న యాక్సిడెంట్, ఒక చిన్న ప్రమాదం, ఆయన విన్న ఒక బ్యాడ్ న్యూస్, ఆ బ్యాడ్ న్యూస్ వల్ల కలిగిన కంగారు, ఆ కంగారులో కాళ్ళు విరిగిపోయింది, అంతే. రాజకుమారుడిగా చూడొచ్చు కదా, మొన్నటిదాకా రాజకుమారుడే కదా. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు. ఆ సౌలు మనవడే కదా ఆయన, అంటే మొట్టమొదటి రాజకుమారుడు, రాజపుత్రుడు, రాజకుమారుడు. అలా చూడొచ్చు కదండి. చూడరు మనుషులు, నెగటివ్గానే మాట్లాడారు. ఇతనికి మేలు జరగకూడదు, ఇతనికి ఉపకారం జరగకూడదు, ఇతనికి మేలు కలగకూడదు అని ఆలోచించారు. కానీ ప్రియులరా, మీరు ఆ తర్వాత ఆ సారాంశం నేను చాలాసార్లు మెఫీబోషెతు గురించి మీకు చెప్పాను కూడా. మీరు ఆ తర్వాత మీరు చదువుకుంటే వాస్తవంగా సూసైడ్ చేసుకోవాల్సింది ఎవరు? మెఫీబోషెతు చేసుకోవాలి. సౌలు ఏంటంటే తన కత్తి మీద తను పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు, సూసైడ్ చేసుకొని చనిపోయాడు. సూసైడ్ చేసుకొని చనిపోవాల్సినంత కర్మ ఏం పట్టింది బాబు సౌలు గారు మీకు? యుద్ధాల్లో ఓటమి ఉంటుంది, విజయం ఉంటుంది. తప్పించుకొని వెళ్ళు కొన్నాళ్ళు, ఎక్కడైనా తలదాచుకో, ఆ తర్వాత మళ్ళీ స్థిరపడి శత్రు మీద పడు, విజయం లభిస్తుంది. ఎక్కడన్నా శత్రులు నన్ను చంపేస్తారేమో, వాడి చేతిలో చావడం ఏంటి, కాబట్టి నా కత్తి మీద నేనే పడి చేస్తానని సూసైడ్ చేసుకొని చనిపోయాడు. వాస్తవంగా ఎవరు సూసైడ్ చేసుకోవాలంటే మెఫీబోషెతు. కాళ్ళు లేదు, తండ్రిని కోల్పోయాడు, తాతను కోల్పోయాడు, రాజ్యాన్ని కోల్పోయాడు, జీవితంలో అన్నీ కోల్పోయాడు, అన్నిటిని పోగొట్టుకున్నాడు, ఆస్తిని పోగొట్టుకున్నాడు, వాళ్ళ సంపదను పోగొట్టుకున్నాడు, శత్రువులు మొత్తాన్ని ఆక్రమించేశారు. ఎక్కడో వెళ్ళి ఊరు వెలుపట మనుషులు కనబడని చోట బ్రతకవలసిన పరిస్థితి వచ్చింది. ఇది కాదండి బాధ, ఇది కాదు వేదన. కానీ మెఫీబోషెతు తెలుసు, దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుంది, ఆ రోజు నాకు దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఈ మెఫీబోషెతు గురించి కుంటి కాళ్ళు కలిగిన కుమారుడు ఉన్నాడని చెప్పేసరికి దావీదుకి ఫ్లాష్ బ్యాక్, తన ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. తన చాలామంది అంటూ ఉంటారు, అన్న మీరు సాక్ష్యం చెప్తున్నప్పుడు మా జీవితాలు కొన్నిసార్లు మాకు గుర్తుకొస్తుంది. మీరు సాక్ష్యం చెప్తుంటే వింటున్న సాక్ష్యం మీదే కావచ్చు, కానీ ఆ సాక్ష్యాలు వింటున్నప్పుడు మేము మా 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 గత చరిత్రలోకి వెళ్ళిపోయాము. గతంలో మా చరిత్ర, మా పరిస్థితి అవన్నీ కూడా మాకు గుర్తుకొచ్చి మా కళ్ళలో నీళ్లు తిరిగిందన్న. అప్పుడు మేము మీకోసం ప్రార్థన చేశాం. ప్రైజ్ ది లార్డ్. దావీదు ఫ్లాష్ బ్యాక్ ఏంటంటే, ఆ తండ్రి దూరంగా పెట్టాడు, అన్నదమ్ములందరూ దూరంగా పెట్టారు, ఎవరు గుర్తించలేదు, ఎవరు గమనించలేదు. సమూయేలు ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతుంటే కడసరివాడు, ఆఖరివాడు ఒకడు ఉన్నాడు, అటు గొర్రెలు కాసుకుంటున్నాడు. తృణీకరించబడిన పరిస్థితి, చిన్న చూపు చూసిన అనుభవాలు ఇవన్నీ గుర్తుకొచ్చి లేదు మెఫీబోషెతుని తీసుకురండి. హల్లెలూయా. మీరు తర్వాత ఆ సారాంశం అంతా చదవండి. ఏ సీబా అయితే అతని కుంటివాడిగా పరిచయం చేశాడో మీరు ఆ తర్వాత చదువుకుంటే దావీదు అంటాడు, నీ యజమానుని కుమారుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 3 times ఉంటుందండి ఆ మాట, మీరు తర్వాత చదువుకోండి. నీ యజమానుని కుమారుడు, నీ యజమానుని కుమారుడు, నీ యజమానుని కుమారుడు. హల్లెలూయా. మెఫీబోషెతు తన జీవితకాలం అయితే ఒక రాజకుమారుడుగా, ఒకప్పుడు రాజకుమారుడే,
కానీ రాజ్యాన్ని కోల్పోయాడు, తండ్రిని కోల్పోయాడు, తాతను కోల్పోయాడు, వైభవాన్ని కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. కానీ ఆయన పోగొట్టుకున్న ఆ వైభవం అంతా దేవుడు తిరిగి అతనికి దయచేసి రాజకుమారులందరితో పాటు కూర్చొని దావీదు ఎదుట దావీదు ఒక బల్ల దగ్గర కూర్చొని భోంచేస్తూ ఉంటే ఎక్కడున్నాడు, ఎక్కడికి వచ్చేసాడు. జనులందరూ కూడా యెహోవా ఇతని కోసం గొప్ప కార్యం చేశాడు. చెప్పండి కూడా మందరు గట్టిగా గట్టిగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరి కొరకు గొప్ప కార్యాలు చేస్తాడు, ఎవరు ఆయన ద్వారా గొప్ప కార్యాలు రుచి చూస్తారో వాళ్ళు సంతోషంగా ఉంటారు. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. సంతోషంగా ఉన్నారా మీరు? పక్కన వాళ్ళని చూసి చెప్పండి, మీరు సంతోషంగా ఉన్నారా? ప్రభు మీకు గొప్ప కార్యం చేశాడా? మీకోసం చేశాడా? మీ ఫ్యామిలీ కోసం చేశాడా? ఒకవేళ ఇప్పటివరకు గొప్ప కార్యాలు చేయకపోతే ఇక ఆయన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఇక మీరు సంతోషభరితులుగా మారబోతున్నారు. సంతోష సమాధాన దేవుడు మీకు అనుగ్రహించబోతున్నారు. ఆమేన్. వాళ్ళ అత్తగారు చెప్పిందని వెళ్ళి రూతు బోయాజు ఆ కళ్ళెములోకి వెళ్ళిపోయి ఆయన పాదాల దగ్గర పడుకుని. నా టాపిక్ చదవండి అమ్మా, త్వరగా చదవండి. 3వ అధ్యాయము 4వ వచనం. అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి వెళ్ళి అతని కాళ్ళ దగ్గర ఉన్న దుప్పటి తీసి అక్కడ పండుకొనింది. నీవు చేయవలసిన దాన్ని అతడు నీకు తెలియచేయనని ఆమెతో చెప్పగా ఆమె నీవు సెలవిచ్చినదంతయు చేసేదనని చెప్పి ఆ కళ్ళమునద్దకు పోయి తన అత్త ఆజ్ఞాపించినదంతయు చేసెను. ఆ కళ్ళమునద్ద బోయజు మనసున సంతోషించినట్లు శుభ్రంగా భోంచేసుకొని అన్నపానములు పుచ్చుకొని లోపలికి వెళ్ళి ధాన్యపు కుప్ప యొద్ద అంటే ధాన్యపు కుప్ప దగ్గర పడుకొని ఉన్నాడు. మెల్లగా పోయి అతని కాళ్ళ దగ్గరికి వెళ్ళి బట్ట తీసి అక్కడ పడుకొనింది. మధ్యరాత్రి ఎందు అతడు ఉలికిపడి తిరిగి చూసినప్పుడు ఒక స్త్రీ అతని కాళ్ళ దగ్గర పండుకొని ఉండెను. ఎవరవని అడగగా నేను రూతు అను నీ దాసురాల్ని, నీవు నాకు సమీప బంధువు గనుక నీ దాసురాలి మీద నీ కొంగు కప్పమని అడిగారు. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారినే గాని గొప్పవారినే కాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైంది. కాబట్టి నా కుమారి భయపడవద్దు, నువ్వు చెప్పినదంతా నీకు చేసేదను, నీవు యోగ్యురాలని నా జనులందరూ ఎరుగుదురు. ఓకే, నేను నిన్ను విడిపింపగలవాడనను మాట వాస్తవమే. అయితే నీకు నాకంటే సమీపమైన బంధువుడు ఒకడున్నాడు. ఓకే, ఈ రాత్రి ఉండుము, ఉదయమున అతడు నీకు బంధువుని ధర్మము జరిపిన ఎడల సరి, అతడు విడిపింపవచ్చును. నీకు బంధువుని ధర్మము జరుపుటకు అతనికి ఇష్టము లేకపోయిన ఎడల యెహోవా జీవము తోడు నేనే నీకు బంధువుని ధర్మము జరిపెదను. ఉదయం వరకు పండుకొనుమని చెప్పెను. కాబట్టి ఆమె ఉదయం వరకు అతని కాళ్ళ యొద్ద పండుకొని ఒకడు గుర్తుంచుపాటి వెలుగు రాకముందే లేచెను. అప్పుడు అతడు ఆ స్త్రీ కళ్ళమునకు వచ్చిన సంగతి తెలియజేయకుడని చెప్పెను. మరియు అతడు నీవు వేసుకున్న దుప్పటి తెచ్చి పట్టుకున్నామని చెప్పగా చూడండి, చెప్పేయన్ని చెప్పి ఆమె పండుకొని నిద్రపోయింది, కానీ బోయాజు నిద్రపోలే. స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. సహాయం కోసం వచ్చిన ఆమెమో విషయం చెప్పి నిద్రపోయింది, కానీ బోయాజుకి నిద్ర పట్టలేదు. అప్పుడే స్టార్ట్ అయింది, ఆయన నిద్ర లేకుండా పోయింది అంతే. ఉదయాన్నే లేచి అమ్మ లే ఇంకా చీకటిగా ఉంది లేవలే అని లేపి అంటే దుప్పటి పరవమని చెప్పి ధాన్యాన్ని పోసి ఆమెని ఇంటికి పంపించాడు. ప్రియులారా, ఆమె ప్రశాంతంగా ఉంది కానీ బోయాజు ప్రశాంతంగా లేడండి. వెంటనే ఒక మీటింగ్ పెట్టాడు. ప్రైజ్ ఎలా పెట్టాడా లేదా మా మీటింగు? ఎన్నో అధ్యాయంలో? 4వ అధ్యాయం స్టార్ట్. 3వ అధ్యాయంలో ఈ సబ్జెక్ట్ అంతా జరిగిందండి. 4వ అధ్యాయం మొదలవగానే పాప ఒక మీటింగ్ పెట్టాడు. ప్రైజ్ ఎలా. ఈయన పొలంలోనికి వెళ్ళాడు. 2వ అధ్యాయంలో అనుకుంటాను, పొలంలోకి వెళ్ళాడండి. ఆల్రెడీ జనమంతా పొలంలో ఉన్నారు. అయ్యగారు కొంచెం లేటుగా వస్తాడు. ఏ మీటింగ్ అయినా త్వరగా రాడు. అర్థమైందండి? ఏ మీటింగ్ అయినా త్వరగా రాడు, లేటుగా వస్తాడు. ఎంత లేటుగా వస్తే అంత ఘనతగా ఫీల్ అవుతారు కొంతమంది. ముందే వస్తే అమ్మ ఖాళీగా ఉన్నాడు అనుకుంటారేమో, కొంచెం లేటుగా వస్తుంటారు. అన్ని మీటింగ్ లేటుగా వెళ్ళే వ్యక్తి ఈ మీటింగ్ ముందుగానే వచ్చేసి అందరూ సమకూర్చి రూతు గురించిన బాధ్యత అంతా కూడా బోయాజు తీసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టి. ప్రియులారా, నేను మీకు చెప్పాలనుకునే టాపిక్ ఏంటంటే, మీరు ఈరోజు అన్ని ప్రభుకు చెప్పి వెళ్ళి శుభ్రంగా తిని పండుకోండి. అంతేకా మీరు నిద్రపోండి, నా దేవుడు నిద్రపోడు. ప్రైజ్ ది లార్డ్.
నీకోసం గొప్ప కార్యాలు చేయాలని మీటింగ్ల మీద మీటింగ్లు పెడతాడు దేవుడు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. నీకోసం ఈ మీటింగ్. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. నాతో చాలామంది అన్న ఈరోజు వర్తమానం అంతా నా కొరకేనన్న. అసలు నా కోసం మీరు 45 నిమిషాలు లేకపోతే 1 అవర్ మాట్లాడితే ఈ 1 అవర్ సబ్జెక్టు నా కోసం, మిగతా వాళ్ళ కోసం మాట్లాడటం లేదో నాకు తెలియదన్న. ఈ మీటింగ్ మాత్రం నా కోసమే. నేను ఏమేమి అయితే అనుకొని వచ్చానో అవన్నీ ప్రభు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద మీటింగు. ఈరోజు ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చారు, ఈ వేల మంది ఇక్కడ సమకూర్చబడ్డారు. కానీ ఈ మీటింగ్ నా కొరకే, ఈ ప్రేయర్ నా కొరకే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మీకోసం దేవుడు మీటింగ్లు ఏర్పాటు చేయబోతున్నాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. సమాజాన్ని సమకూర్చబోతున్నాడు. దేవుడు నీ పక్షమై విచారణ చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షమై వ్యాజ్యమాడబోతున్నాడు. దేవుడు నీ గురించిన బాధ్యత తీసుకోబోతున్నాడు. నోటి నిండా దేవుడు నీకు నవ్వును కలుగు చేస్తాడు. సంతోష భరితురాలుగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. సంతోష భరితుడుగా ప్రభు నిన్ను మార్చబోతున్నాడు. ప్రభు మన కొరకు గొప్ప కార్యం చేస్తాడు. నేనెంత, నా బతికెంత, నేను పిచ్చిదానండి పాస్టర్ గారండి, నా బతికెంత. నీకోసం ఒక మీటింగ్. ఆమె చెప్పండి గట్టి. ఈ పిచ్చిదాని కోసం మీటింగా? ఏందయ్యా ఏంటి ఈ సమాజం ఎంత అంటే, ఈ సిస్టర్ గారు ఈ పిచ్చిదాని కోసం ఇంత పెద్ద మీటింగా? ఈ పిచ్చిదాని కోసం ఈ మీటింగా, దానికి ఎదురుగా లైటింగా అని ప్రజలందరూ ఆశ్చర్యం. నిజమే, లోకం మనల్ని వెర్రివాళ్ళలాగా చూడొచ్చు. ఆమె ఒక విధవరాలు, ఆమె ఒక పరదేశి. అక్కడ నయోమి తప్ప ఇంకెవరు లేరు ఆమెకి. ఒక పరదేశి, ఒక విధవరాలు. సరే, డబ్బున్న కుటుంబం అంటే అది కూడా కాదు. ఆమె కోసం బోయాజు పరిపూర్ణమైన బాధ్యతను తీసుకున్నాడు. ఈ ప్రశస్త వేళ నేను ఆరాధిస్తున్న దేవుడు సంపూర్ణమైన నీ బాధ్యతను ప్రభు తీసుకోబోతున్నాడు. మీటింగ్ పెట్టాలంటే టేజీలు వేయాలా? కొంతమంది అన్నానా మేము మీటింగ్ పెట్టుకోవాలి, టేజీలు వేసేది, లైట్లుగా అన్నీ మీరే, మాకేం సంబంధం లేదు. అట్లా కాదమ్మా, మీరే, అవన్నీ మాకు తెలియదు అన్నయ్యా, మీరు ఏదైనా చెప్తే దాన్ని చేస్తాం అంతేగాని మొత్తం మీదే బాధ్యత అంటుంటారు. అట్లా రూతు గురించి జనాల్ని పోగు చేయడం కానీ, పెద్దల్ని పోగు చేయడం కానీ, ఆ తర్వాత సమీప బంధు ఇంకొకటి ఉంటాడు వాడిని పిలిపించడం కానీ, కాన్వర్సేషన్ పెట్టడం కానీ, మాట్లాడడం కానీ, మొత్తం టోటల్ బాధ్యత బోయాజే తీసుకున్నట్లు మీ టోటల్ రెస్పాన్సిబిలిటీ దేవుడిదే. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. పక్కన తిరిగి చెప్పండి, మీ పూర్తి బాధ్యత ప్రభుదే అని చెప్పండి. మీ రెస్పాన్సిబిలిటీ అంతా ప్రభుదే. ఆయన నీ కోసమే గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. సరే, ఇంకా 1-2 మాటలు చెప్పి ముగిస్తాను. మళ్ళీ సాయంత్రం ఆరాధనలో మనం పాల పంపులు పొందుదాం. చదవండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ మాట ఇది. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచనం. ఎక్కువ వివరించను, రెఫరెన్స్ వరకు చెప్పి ముగిస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 34 వచనం. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులో నుండి లేచిన వాడును, మృతులో నుండి లేచిన వాడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. మృతులో నుండి లేచిన వాడు దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపన కూడా చేయువాడు ఆయన. మొట్టమొదటిగా మన కోసం గొప్ప కార్యం చేస్తాడు. రెండవదిగా మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఆమె చెప్పండి గట్టిగా. అమ్మ, నా కోసం ప్రార్థన చేస్తున్నారా? నిజాలు చెప్పాలి. రోజు చేస్తున్నారా ప్రార్థన? ఎంతసేపు చేస్తున్నారు? ప్రైజ్ ది లార్డ్. మీరు చేస్తున్నారని నేను నమ్ముతున్నాను. మీ పక్కన వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నారంటే అంటారు, అంత టైమే ఆడుంది. రోజు వారం నీ పక్కనే కూర్చుంటుంది. రోజు నీ కళ్ళు మూసినప్పుడు నీ వాటర్ బాటిల్ నుండి కొంచెం నీళ్ళు తాగేసి అక్కడ పెట్టేస్తుంది. నీ ఫ్రెండ్ కావచ్చు, నీ ఫ్యామిలీ మెంబర్ కావచ్చు, మీ రిలేటివ్ కావచ్చు, అందరి కోసం అందరూ విజ్ఞాపన చేస్తున్నారంటే మేబీ కొందరు చేయొచ్చు, కొందరు చేయకపోవచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడు మృతులో నుండి లేచినవాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడు. మృతులో నుండి లేచినవాడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఏం చేస్తున్నావు ప్రభు అంటే ఆయన మన కొరకు విజ్ఞాపన చేయించున్నాడంట. హల్లెలూయా. నేను ఏసన్ గారు ఉన్నప్పుడు, నేను ఇక్కడ గోరంట్లో ఉన్నప్పుడు ఏ సమస్యలు వచ్చినా, ఏదైనా ప్రాబ్లం వస్తే నేను అన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి విజ్ఞాపన చేసిన సందర్భాలు ఉన్నాయి. అన్నకు ఒకవేళ పూర్తి విషయాలు అన్న దగ్గర కంప్లీట్గా సబ్జెక్ట్ మేబీ రాకపోవచ్చు. ఆ టైంలో నేను దగ్గరకు ఉండేవాడిని కాబట్టి నాకు కొన్ని విషయాలు బయట ఏం జరిగేదో అది తెలిసేది. అన్న మనసు ఏంటో కూడా నాకు తెలుసు.
అన్న మనసు ఏంటో తెలుసు, ఎందుకంటే అన్న దగ్గర ఉండేవాడిని. బయట ఏం జరిగిందో ఆ సబ్జెక్ట్ నాకు తెలుసుండే. మీ సంఘ పెద్దల విషయాలు కావచ్చు, విశ్వాసాల విషయాలు కావచ్చు, ఆ తర్వాత సేవకుల విషయాలు కావచ్చు, నా కోసం కొన్ని తెలిసినప్పుడు నేను వెళ్ళి అన్న దగ్గర విజ్ఞాపన చేసేవాడిని. అన్న ఎందుకంటే కుడి పార్శ్వమున ఉన్నాను కనుక, అన్న ప్రక్కన ఉన్నాను కనుక వెళ్ళి అన్న దగ్గర అన్న వాళ్ళు ఇలా ప్రాబ్లంలో ఉన్నారన్న, ఇది సబ్జెక్ట్ ఇదన్నా, సో ఇట్లా అది పోర్ట్రేట్ అవుతున్నట్టుంది, ఇది కాదు అసలు సబ్జెక్ట్ ఇది, మీకు ఇలా న్యూస్ వచ్చినట్టుంది, ఇది కాదని అని చెప్పి చాలామంది గురించి నేను విజ్ఞాపన చేసినట్టు నాకు తెలుసు. అది ప్రైజ్ అలాడ్. అవునారా, నాకు అలా చెప్పలేదు, నాకు ఇలా చెప్పారు. అవునా, దాన్ని బట్టి ఇలా జరిగిందా, ఓకే 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 నేను పిలిచి మాట్లాడుతున్నాను. ఆ తర్వాత అన్న పిలిచి మాట్లాడి, బ్రదర్ నేను ఇలా అనుకున్నాను, ఇది అలా అని నాకు తెలియలేదు, ఇలా అని నాకు అబ్రాహం చెప్తే తెలిసింది, సరే సరే అని చెప్పి మాట్లాడే సందర్భాలు చాలా ఉన్నాయి. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. కొంతమంది పక్కన చేరి అందరి మీద ఏంటండి పుల్లయ్యలు అంటారు కదండి, పుల్లమ్మలు పుల్లయ్యలు అంటారు కదండి, వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనవసరమైన అన్నీ ఎక్కిస్తూ ఉంటారు వాళ్ళ మైండ్లో. వాళ్ళ మైండ్ అంతా పాడు చేస్తూ ఉంటారు. ఒక విజ్ఞాపన చేయగలిగిన యేసు మనస్సును మనం కలిగి ఉండాలి, యేసు స్వభావాన్ని మనం కలిగి ఉండాలండి. మనం తండ్రి ప్రక్కన చేరిన యేసుక్రీస్తు వారు మన కోసం నిత్యము విజ్ఞాపన చేస్తుంటాడు. హల్లెలూయా. కొంతమంది వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్యాడ్గా చెప్పడమే పని, ఇంకా బ్యాడ్గా చెప్పడమే పని. వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా వెళ్ళిట్లా. నీకెందుకయ్యా, నీకెందుకు చెప్పు. సాధ్యమైతే విజ్ఞాపన చేయి. సరే వాళ్ళు అక్రమకారులే కావచ్చు, అన్యాయస్తులే కావచ్చు, విజ్ఞాపన చేయాలి. కానీ విజ్ఞాపన చేసే మనసు చాలామంది ఉండదండి. వాళ్ళ గురించి వీళ్ళ గురించి బ్యాడ్ రిపోర్ట్ అంతా తీసుకొచ్చి చెప్తా ఉంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి కుడివైపున కూర్చొని మన కొరకు నీ కొరకు నా కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తూ ఉంటాడు. సాతానుగాడేమో పర్మిషన్ అడిగాడంట, ఏది పేతురును పట్టుకొని గోధుమలు జల్లించినట్లు జల్లించాలి. ఈ పేతురుగాడు ఎట్టుంటాడో సేవలు నేను చూస్తాను, పేతురుగాడు అంత చూస్తాను అని పేతురుకి వ్యతిరేకంగా పర్మిషన్ అడగడానికి వెళ్తే వెంటనే యేసుక్రీస్తు ప్రభుల వారు విజ్ఞాపన చేశారంటే వాడు నమ్మిక తప్పిపోకుండానట్లు పేతురు కోసం ప్రార్థన చేశారంటే యేసయ్య. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పేతురు నేను నీకోసం ప్రార్థన చేశాను. ఆమేన్. సాతాను నిన్ను పట్టుకుని గోధుమలు జల్లించినట్లు జల్లించాలని కోరుకున్నాడు. సైతానుగాడికి ఇదే పని. యాజకుడైన యెహోషువ గురించి బైబిల్లో మనం చదువుతామండి. ఆయన మలిన వస్త్రం ధరించుకుని, మరి ఆయనకి ఎందుకు వచ్చిందో ఆ మలిన వస్త్రం తెలీదు. సాతానుగాడు ఎక్కడున్నాడమ్మా? సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున ఎక్కడ కూర్చున్నాడంటే పక్కన కుడి వైపున ఉన్నాడంటే సైతానుగాడు. మీ కుడి వైపే ఉంటాడు సాతానుగాడు కొన్నిసార్లు. ప్రైజ్ ది లార్డ్. కుడి వైపున ఉండి ఫిర్యాది చేస్తున్నాడు. చదవండి మా. నిలవబడటయు అతడు నాకు కనపరచెను. సాతాను దేవుడు నిన్ను గద్దించును. యెరూషలేమును కోరుకున్న యెహోవా నిన్ను గద్దించును. ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వంటి వాడు అని యెహోవా దూత సాతానుతో. చూడండి, ఇతడు అగ్నిలో నుండి తీయబడిన కొరివి వంటి వాడు, అగ్నిలో నుండి విడిపించబడిన వాడు, అగ్నిలో నుండి తీయబడిన కొరివి లాంటి సేవకుడి మీద కూడా నిందలు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు సాతానుగాడు. సాతానుగాడు కుడివైపున ఉండి మన మీద నింద వేస్తూ ఉంటాడు. ఏదో ఒక ఏదో ఒక బలహీనత, ఏదో ఒక మలిన వస్త్రం ఆయనలో ఉంది. ఆ మలిన వస్త్రాన్ని గురించి మాట్లాడితే సాతాన దేవుడు నిన్ను గద్దించుడుగా, కానీ వెంటనే ప్రియులారా ఆ మలిన వస్త్రాన్ని తీసివేసి అతనికి ప్రశస్తమైన వస్త్రం తొడిగించారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీ కోసం నా కోసం విజ్ఞాపన చేయడం కొరకు కుడివైపున యేసయ్య ఉన్నాడు. ఆమేన్. ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు. ఏ తోట అది? ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడిందండి. 3 ఏళ్ళ నుండి ఎవరిని చూడడానికి వస్తున్నాడు యజమానుడు? చెప్పాలి. అంజూరపు చెట్టు. ఏ చెట్టును చూడడానికి వచ్చాడు? ఏ చెట్టును చూడడానికి వచ్చాడండి? తోట. ఏ తోట అది? మరి ఎవరిని చూడడానికి రావాలి? అసలు తోట ఎవరిది? తోట ఎవరిదండి? ఆయన తోట. ఏం తోట అది? ద్రాక్ష తోట. ద్రాక్ష తోటకి ఎందుకు రావాలి? ద్రాక్ష చెట్లు ఎలా ఉన్నాయో చూడడానికి రావాలి. కానీ ఆయన దేన్ని చూడడానికి వస్తున్నాడు? అంజూరపు చెట్టు. ద్రాక్ష తోటలో నీకు ప్లేస్ దొరికిందంటే అది దేవుని కృప వల్ల నీకు దొరికింది, అంతే. ద్రాక్ష తోటలో ద్రాక్ష చెట్లు ఉండాలి. అంజూరపు చెట్టు ఎందుకు వచ్చినట్టు? అంజూరపు చెట్టు ఎందుకు వచ్చినట్టు?
ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే ప్రియులారా, ఇది దేవుని ఉచితమైన కృప. ఇది దేవుని ద్రాక్ష తోట. ఈ ద్రాక్ష తోటలో నిన్ను ప్రభు నిలబెట్టాడంటే అది దేవుడిని ఎడలో చూపించిన కనికరం. కానీ ఈ చెట్టు ఉందే కానండి, దీంట్లో ఫలాలు లేవు. ఎవ్రీ ఇయర్ వస్తాడండి, ప్రతి సంవత్సరం వస్తాడండి. వచ్చినప్పుడు అంటే ఏదయ్యా మనిషి ఏమో దిట్టంగా ఉన్నావు, మనిషి ఏమో గుండ్రాయిలాగా తయారయ్యావు, ఫలాలు ఏమైనా ఉన్నాయంటే ఏ ఫలం లేదండి. ఒకరోజు ఆయనకు కోపం వచ్చింది. దేనికన్నా ఒక లిమిట్ అనేది ఉంటుంది కదండి. కోపం వచ్చేసి నిన్ను ఎక్కడో ఉంటే తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఈ ద్రాక్ష తోటలు నేను నాటి నీకోసం ఎంతో శ్రద్ధ తీసుకుని ఫలించకుండా ఉంటున్నావు ఏంటారు బాబు అని వెంటనే తోటమాలిని పిలిచి ఈ చెట్టుని నరికేసే. ఎందుకు ఊరికే భూమి యొక్క సారాన్ని తీసుకొని, భూమి యొక్క సారం ఎందుకు వ్యర్థమైపోవడం దీనివల్ల, నరికేసే చెట్టు అంటే వెంటనే తోటమాలి అడ్డుపడి బాబు కోపడితే ఎట్లయ్యా, మనం ఎంతో కష్టపడితే కానీ ఈ చెట్టు ఇంత ఎదగలేదు, పిచ్చిది, తెలివి లేదు, ఫలాలు ఇవ్వాలనే ఆలోచన దీనికి లేదు. ఎంతసేపటికి సోకులు మారితే సోకులు చేసుకుని తిరుగుతూ ఉంటుంది. ఏదో తెలియకుండా జరిగిపోయింది. కానీ ఇంకొక సంవత్సరం నాకు ఒక సంవత్సరం నేను దీనికి మరలా ఎరువు వేస్తాను, నీరు కడతాను, దీన్ని నేను చేయాలో నేను చూస్తాను, ఈసారి ఫలిస్తే సరే, లేకపోతే ఆ తర్వాత మీరు డిసైడ్ అవుతారంటే ఈ చెట్టును చూస్తే నాకు పిచ్చలేస్తుంది. ఈ చెట్టును చూస్తే నాకు పిచ్చలేస్తుంది. కానీ నీవు అడుగుతున్నావు కాబట్టి వదిలేసి వెళ్తున్నాను. యజమానుడు వెళ్తే నేను అనుకుంటున్నానండి, అక్కడ లేదు కానీ ఇట్లా నేను అనుకుంటున్నాను, ఆ తోటమల్లి ఆ చెట్టును చూసి అసలు నీకేం కావాలి, అసలు ఎందుకు ఇలా ఉన్నావు నీవు, ప్రైజ్ లార్డ్, ఏమైందిరా నీకు తమ్ముడు, ఏమైంది, ఎందుకు ఇలా ఉన్నావు, ప్రైజ్ లార్డ్, ఇంకేం కావాలి చెప్పు, తిండి తగ్గిందా, ప్రైజ్ లార్డ్, వస్త్రం తగ్గిందా, వస్త్రానికి గంజి తగ్గిందా, ఏం తగ్గింది, ఏంటి నీ ప్రాబ్లం ఏంటి, ఎందుకు నీ ఫలించలేకపోతున్నావు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళ మన కోసం విజ్ఞాపన. యజమానుడికైతే కొన్నిసార్లు మనం చేసే పనులకి మన యజమానుడైన దేవునికి విపరీతమైన కోపం వస్తుంది, విపరీతమైన. ఎందుకంటే లోబడనొల్లని ప్రజలు వీళ్ళు. దేవుడు అంటాడు నేను వీళ్ళతో పాటు రాను, లోబడనొల్లని ప్రజలు. కొన్నిసార్లు మరణానికి అప్పగించబడవలసిన పరిస్థితి వస్తుంది. శిక్షకు పాత్రలు మనం. భూమి యొక్క సారాన్ని తీసుకుంటూ, సంఘం యొక్క సారాన్ని ఆస్వాదిస్తూ, ఒక ఫలభరితమైన జీవితం లేకుండా కూడా మీరు బ్రతుకుతున్నారు. కానీ మీకోసం ఒక తోటమాలిలాగా యేసుక్రీస్తు ప్రభులు వారు ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టి. ఆయన మన కోసం నిత్యము విజ్ఞాపన చేస్తాం. విశ్వసించండి, నీ గురించి ఎవరు ప్రార్థన చేసినా చేయకపోయినా తండ్రి కుడివైపున ఉన్న యేసుక్రీస్తు ప్రభులు వారు మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆమేన్. చివరి మాట చెప్పి ముగిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వాక్యం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచి, మనల్ని ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరిచెను. ఆయన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచూ ఉన్నాడు. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం. 1:12 పుట్నోట్లో మనం చదివితే ఆయన మన కొరకు స్వాస్థ్యమును ఏర్పరిచెను. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. పుట్నోట్లో మనం చదివితే నంబర్ 2 అని ఉంటుంది కింద పుట్నోట్లో. మన కొరకు ఆయన స్వాస్థ్యమును, ఆయన మన కొరకు స్వాస్థ్యమును ఏర్పరిచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ స్వాస్థ్యమునకు పరిశుద్ధాత్మను దేవుడు సంచకరువుగా ఉంచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనందరికి ఒక స్వాస్థ్యం ఉంది, అది శ్రేష్టమైన స్వాస్థ్యం. మనోహరమైన స్థలములో దేవుడు మనకు స్వాస్థ్యమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. శ్రేష్టమైన స్వాస్థ్యమును దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇప్పుడు మనం ఒక స్థలం, ఒక ల్యాండ్ కొనాలంటే కొంత దానికి అడ్వాన్స్ కట్టి అగ్రిమెంట్ రాసుకుంటాం. అగ్రిమెంట్ రాసిన తర్వాత అది ఖచ్చితంగా వాళ్ళు మనకే ఇవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు పరలోకంలో మనకు ఒక శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని సిద్ధపరిచి దానికి అగ్రిమెంట్గా పరిశుద్ధాత్మ అనే సంచకరువును దేవుడు దయచేశారు. చెప్పండి కూడా అందరూ గట్టిగా, గట్టి గట్టి గట్టి. పరలోకంలో మనందరి కోసం ఒక శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని ప్రభు సిద్ధపరిచాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా, గట్టిగా హల్లెలూయా.
స్వాస్థ్యం అంటే సంపద. మన కొరకు పరలోకంలో ఒక శ్రేష్టమైన సంపద, శ్రేష్టమైన స్వాస్థ్యం. ఇక్కడ ఆస్తులు లేవని పెద్దగా ఆవేదన పడాల్సిన అవసరం లేదండి. మనకు పరలోకంలో శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది. నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవని ప్రభు చెప్పాడు. లేని ఎడల మీతో నేను చెప్పుదును, స్థలమును సిద్ధపరచడానికి కొరకు నేను వెళుతున్నాను. నేను వెళ్ళిన తర్వాత నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున నేను మరలా తిరిగి వస్తాను. స్థలమును సిద్ధపరచడానికి కొరకు ప్రభు వెళ్ళాడు. యేసు ప్రభు ఎందుకు వెళ్ళాడు? యేసు ప్రభు స్థలమును సిద్ధపరచడానికి, స్వాస్థ్యాన్ని సిద్ధపరచడానికి కొరకు వెళ్ళాడు. మనందరి కొరకు పరలోకంలో ఒక శ్రేష్టమైన స్వాస్థ్యం ఉంది. ఆమె చెప్పండి అందరూ గట్టిగా. భూలోకంలో కొన్ని ప్రాంతాలు చూసిన వారు, బాబు ఇది భూలోకమా లేకపోతే పరలోకమా? ప్రైజ్ ది లార్డ్. ఓరే బాబు, భూతలంలో పరలోకం, భూమిలో దివి యొక్క మహిమ కనబడుతుంది అన్నట్టు ఉంటుంది కండి. కొన్ని ఆ కన్స్ట్రక్షన్స్ కావచ్చు, ఆ బిల్డింగ్స్ కావచ్చు, అక్కడున్న లైటింగ్స్ కావచ్చు, అక్కడున్న రోడ్లు కావచ్చు, అక్కడున్న వసతులు కావచ్చు చూసి, ఒరే బాబు ఎవరు బతుకుతున్నారు నాయన, ఇక్కడ ఎవరు ఇల్లు కొన్నారా బాబు నాయన, ఎంత విలాసవంతమైన అనుభవాలు, చాలా ప్రశాంతమైన వాతావరణం. స్తోత్రం చెప్పండి అది గట్టిగా. హల్లెలూయా. అంత అద్భుతంగా కొన్ని ఏరియాలు, కొన్ని నగరాలు చూస్తున్నప్పుడు విస్మయం చెందేటట్లు ఉంటుంది. రాత్రి సమయాల్లో దీపాలు దేదీప్యమానంగా వెలుగుతూ ఉంటుంది. అక్కడ ఒక్కొక్క ఇల్లు చూస్తూ ఉంటే అసలు బంగారంతో పొదిగారేమో అనిపిస్తుంది. దగ్గ 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 మెరుస్తూ ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మేము దేశాలంతా తిరుగుతుంటాం కాబట్టి, ప్రపంచ దేశాలు తిరుగుతుంటాం కాబట్టి కొన్ని చోట్ల కొన్ని బిల్డింగ్స్ అవన్నీ చూసి నేను విస్మయం చెందుతున్నాము. ఎంత అద్భుతంగా ఉంది అసలు, ఏంట్రా బాబు ఈ లైటింగ్, ఏంట్రా బాబు రాజనగరం లాగా ఉంది ఏంటి. ప్రైజ్ ది లార్డ్. దుబాయ్లో కావచ్చు, ఖతార్లో కావచ్చు, కువైట్లో కావచ్చు, కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు అక్కడున్న పెద్ద రెస్టారెంట్ కావచ్చు, మాల్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న ఆ లైటింగ్ కావచ్చు, ఆ సందడి కావచ్చు, అవన్నీ చూసినప్పుడు విస్మయం చెందుతూ ఉంటాం. భూలోకంలో కొన్ని చిన్న నగరాల్లో ఒక చిన్న మాల్ కావచ్చు, లేకపోతే ఒక ఏరియా కావచ్చు, ఒక అపార్ట్మెంట్ కావచ్చు, అవే అంత మహిమగా వెలిగిపోతుంటాయి. భౌతికమైన భూసంబంధమైన మహిమతో వెలుగుతూ ఉంటుంది. అప్పుడు నేను అవన్నీ చూసినప్పుడు అనుకుంటాను, భూలోకపు మహిమతోనే ఇంత వైభవంగా ఉంటే పరలోకం ఎలా ఉంటుందో, ఆ పరలోకపు వైభవం ఎలా ఉంటుందో. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఒక ఇంజనీర్ నిర్మించిన ఈ బిల్డింగ్ ఇంత అద్భుతంగా ఉంటే, ఇంజనీర్లందరినీ సృష్టించిన సర్వ సృష్టికి ఆధారుడైన దేవుడు నిర్మించిన నగరం ఎలా ఉంటుందో మీరు ఆలోచించారు. హల్లెలూయా. అనేక నివాసములు కలవండి. మనకు శ్రేష్టమైన స్వాస్థ్యం పరలోకంలో మన కొరకు ప్రభు సిద్ధపరిచాడు. ఇల్లు లేదు, వాకిళ్ళు లేవు, గుమ్మాలు లేవు, తలుపులు లేవు, కిటికీలు లేవు, వాళ్ళు ఇళ్ళ మీద ఇల్లులు కొంటున్నారు అని కొంతమంది కడుపు మంటతో రగిలిపోతూ ఉంటారు. ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. పరలోకంలో మనకు ఒక శ్రేష్టమైన స్వాస్థ్యము కలదు. ఆమె యెహోవా మన కొరకు గొప్ప కార్యం, యెహోవా మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. యేసయ్య మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. దేవుడు మన కొరకు శ్రేష్టమైన స్వాస్థ్యాన్ని సిద్ధపరిచాడు. అందరూ లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి తండ్రి, ఉదయకాలం నాయన పరిశుద్ధ దినాన తండ్రి మీరు మా మధ్యలోనికి వచ్చి తండ్రి మీరే ఆశీర్వదించినందుకై స్తోత్రం. ఆరాధన ఆశీర్వదించారు తండ్రి. పాస్టర్ గారిని నిలబెట్టి తండ్రి, పాస్టర్ గారి ద్వారా తండ్రి సంఘానికి అవసరమైన వర్తమానం ప్రభా నాతో మీరు మాట్లాడినందుకై స్తోత్రం. మమ్మల్ని ఒక్కొక్కరిని దర్శించినందుకై స్తోత్రం తండ్రి. అయ్యా నాయన, నా కొరకై మీరు సమస్తం చేసి ముగించారు తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నా కొరకు మీరు గొప్ప కార్యాలు చేసినందుకై స్తోత్రం దేవా. స్తోత్రం. మీ కొరకు ధైర్యంగా ఉంటూ సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసురాజా ఆరాధన ఆశీర్వదించారు తండ్రి. మీరే కనికరించి నాయన ఆయా ప్రాంతాల నుంచి నాయన తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వారందరినీ దీవించు నాయన, కనికరించు. ఒక్కొక్కరు మీరు ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా మీరు నెరవేర్చి అయ్యా మీ మహిమగల రాజ్యం కొరకు రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్యా మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని వాక్యం చెప్పిన మీ దాసులు పాస్టర్ గారికి స్తోత్రం స్తోత్రం. ఇంకను బలపరిచి బలంగా వాడుకోండి తండ్రి. ఇంకా రెట్టింపైన అభిషేకం అనుగ్రహించి తండ్రి ఆయా ప్రాంతాలకి ఆశీర్వాదకరంగా తండ్రి బలపరిచి మీరే మహిమ పొందమని వేడుకుంటున్నాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆరాధన ఆశీర్వదించినందుకై స్తోత్రం స్తోత్రం.
మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈయన వాక్యం నూరంతలుగా ప్రతి వారి హృదయంలో మీరే ఫలింపచేసి దీవించమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. 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 తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము, సంతోషం సర్వలోకంలో ఉన్న సమస్త పరిశుద్ధులకు, ఈ ఆరాధనలో పాల్గొన్న వారికి, లైవ్ వీక్షించిన వారికి, దేవుని వాక్యం ప్రకటించిన తన దాసునికి సర్వోన్నతుని యొక్క కృప సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికీ వందనాలు, స్తోత్రాలు.